మన వీడియోస్లో ఈ వ్యూ చూపించి చాలా రోజులు అవుతుంది కదా. మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి తెలుసు ఈ వ్యూ ఎక్కడ అని. అవునండి, ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయినప్పుడు వ్యూ అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. మన ఛానల్లో ఎప్పటి నుంచో ఫాలో అయిన వాళ్ళకైతే, ఎందుకంటే నేను ఈ వ్యూ చూపించి 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాల ముందు చాలా యాక్టివ్గా ఉండేదాన్ని యూట్యూబ్లో. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కటి కూడా క్యాప్చర్ చేసి మీ అందరికీ కూడా చూపించేదాన్ని. ఎందుకంటే అప్పుడు మేమందరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కాబట్టి. కానీ ఆ సంతోషం అదంతా 2 సంవత్సరాల ముందే పోయిందండి మాకు. 2 సంవత్సరాల నుండి మా ఇంట్లో మనస్ఫూర్తిగా నవ్వుకున్నది కానీ, మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నది కానీ లేదు. అది కూడా ఎందుకు అనేది మన వాళ్ళకి చాలామందికి తెలుసు. అయితే నేను రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకో ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ లెగలేకపోతున్నాను. కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజే ఫస్ట్ టైము 6:30కో ఎందుకో లేచానండి. లేచిన వెంటనే ఆ సన్ రైజ్ చూడగానే అనిపించింది మీ అందరికీ చూపిస్తే చాలా రోజుల తర్వాత గుర్తొచ్చి ఉంటుంది మీకు ఆ వ్యూ అని చెప్పి అదైతే చిన్నది క్యాప్చర్ చేశాను. అండ్ అమ్మ ఈ మధ్య మందార పూలు పెట్టుకుంది, మందార మొక్కలు పెంచుకుంది. ఎన్ని పువ్వులు వస్తున్నాయో ఎవ్రీడే కూడా. అమ్మ వాళ్ళ ఇంటికి పాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పువ్వులు కోసుకొని వెళ్తారంట. నేను కూడా తీసుకొచ్చుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదులేండి. అండ్ తర్వాత ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో నాకు ఎర్లీ మార్నింగ్ 6కో 7కో అవుతుంది, కానీ నాన్నకు మాత్రం 3కి 3:30కి అలా అయిపోతుంది. ఎందుకంటే ఉదయాన్నే నాన్న లెగిస్తారు, ఇంకా ఆయన పని ఆయన చూసుకుంటూ వెళ్తారనమాట. ఆవులకు సేవ చేసుకోవడమే ఇంకా ఆయన పని. సో ఉదయం లేచిన వెంటనే నాన్న అయితే ఇంకా కష్టపడుతూ ఉన్నారు. అమ్మకి కొంచెం ఒంట్లో బాగాలేదు, అయినప్పటికీ కూడా నాకు టీ పెడతానని చెప్పి లేపిందనమాట. లేచాను. ఎందుకో ఈ వ్యూ చూడగానే నాకు 2 సంవత్సరాల క్రితం అసలు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం కదా మేము అని అనిపించింది. మళ్ళీ ఎప్పుడు ఆ సంతోషం మా ఇంట్లో వస్తుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే మీకు ఎందుకో వ్యూ అంతా చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను. అండ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉసిరి చెట్టు ఉంటుంది. ఎన్ని ఉసిరికాయలు వస్తాయో, చాలా బాగుంటుంది. ఇంకంతే, చెప్పాను కదా, విలేజ్ అంటేనే ఒక స్వర్గం నా దృష్టిలో మాత్రం. ఇక్కడ ఏమీ ఉండదండి టౌన్లో. నిజంగా సిటీ అనుకుంటాం కానీ ఏమీ ఉండదు. పల్లెటూరే నిజంగా బాగుంటుంది. అండ్ ఉదయాన్నే నేను ఆ వ్యూ అంతా చూసుకొని నాన్నకి ఉదయాన్నే లేచిన తర్వాత నాన్నతో మాట్లాడేసి వచ్చేసరికి అమ్మ రెడీగా టీ పెట్టేసి ఉంచింది. అండ్ హ్యాపీగా టీ తాగి తర్వాత అక్క వచ్చిందనమాట. అక్క అండ్ అన్నయ్యతోని ఫ్రూట్ షాప్కి అయితే వెళ్ళాను. దగ్గరే, అమ్మ వాళ్ళ ఇంటికి పక్కనే ఉంటుంది ఫ్రూట్ షాప్ కూడా. సీజనల్ ఫ్రూట్స్, ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ దొరకాలి అంటే ఒకప్పుడైతే మాకు వైజాగ్లో మాత్రమే దొరికేవి. అంటే సిటీలో అమ్మ వాళ్ళ ఊర్లో ఇలాంటి ఫ్రూట్స్ దొరకడం చాలా కష్టం. కానీ ఇప్పుడు మాత్రం ఆల్ సీజనల్ ఫ్రూట్స్ మాకు సిటీస్లో ఏమైతే దొరుకుతాయో అవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే పెట్టి ఒక అబ్బాయి అయితే సేల్ చేస్తున్నాడనమాట. అస్సలు ఖాళీ ఉండట్లేదు, ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్కి మంచి మంచి ఫ్రూట్స్ ఇస్తున్నాడండి. ఫ్రెష్ ఫ్రూట్స్ అనమాట. అవి కూడా అస్సలు ఒకరోజు ఉండిపోవడం, 2 రోజులు ఉండిపోవడం కాదు, తెచ్చిన వెంటనే అయిపోతున్నాయంట 1-2 అవర్స్లో. ఆ విషయం తెలియగానే అక్క, నేను, అన్నయ్య ఇంకా ఈ ఫ్రూట్ షాప్కి అయితే వచ్చాము. అన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయండి. అవకాడో ఒకటి లేదు నేను వెళ్ళిన రోజు. అండ్ చక్కెరకేళి, అరటిపళ్ళు లేవు. అండ్ ప్లమ్ లేదు. ఈ 3 తప్పించి మిగిలినవన్నీ ఉన్నాయి. సో నేను కూడా కొన్ని తీసుకున్నాను. అంటే అమ్మ కొనమని అన్నయ్యకి చెప్పిందనమాట, నా కోసం కొనమని. సో ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇంకా అన్నయ్య అయితే కొన్నాడు. ఏం కొన్నాను అనేది కూడా చూపిస్తాను. అండ్ దెన్ నేనైతే వంట కూడా చేశాను. అమ్మకి బాగాలేదని చెప్పాను కదా. సో ఎప్పుడొచ్చినా నేను చేయను, అప్పుడప్పుడు చేస్తారు. ఎందుకంటే అక్కలే మోస్ట్లీ నన్ను చాలా ముద్దుగా చూసుకుంటారు కాబట్టి. కానీ అక్కలు కూడా ఎవరి వర్క్స్లో వాళ్ళు ఉండడం వల్ల ఇంకా నేనే అమ్మకి వంట చేశానమాట, అమ్మకి నాన్నకిను. అండ్ ఫస్ట్ అయితే చారు చేశాను. అండ్
ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నాను. కైమా తీసుకొచ్చారు నాన్న. అది కూడా నాన్న వాళ్ళ సైట్లోనే ఒకరు రెంట్కి ఉండి సేల్ చేస్తారనమాట. అంటే రెంట్కి ఓన్లీ సైట్ మాత్రమే ఇచ్చారు. అక్కడ వాళ్ళే మొత్తం అంతా చిన్నది కట్టుకొని సేల్ చేస్తారు. సో అక్కడ మటన్ తెచ్చారు. అది వండాను అండ్ రైస్ కూడా వండేసాను. వేడివేడిగా ఇస్తే వాళ్ళు తింటారు కదా అని చెప్పేసి ఇంకా కొంచెం లేట్గానే వంటలమే స్టార్ట్ చేశాను అనమాట. కర్రీ చాలా బాగుందంట. ఎందుకంటే అప్పటికి నేను అది తినలేదు. సో నేను వేరే ఊరు ఫంక్షన్కి కూడా అటెండ్ అవ్వాల్సింది ఉంది. సరే అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంకా అమ్మకైతే పెడదామని చెప్తే అమ్మ అంది నేనే లేస్తానమ్మా, నేనే పెట్టుకుంటాను, చాలా రోజుల తర్వాత నువ్వు కూడా చేసావు కదా, నేను తిని చెప్తాను ఎలా ఉందనింది. సరే అమ్మా అన్నాను. అన్నం చాలా తక్కువ వేసుకుంది. నేను చేసిన చారు అమ్మకి చాలా ఇష్టం. అమ్మకే కాదు, మా అమ్మకి, మా అన్నయ్యకి, మా నాన్నకి అండ్ మా ఇంట్లో వాళ్ళకి, ముఖ్యంగా మా ఫ్రెండ్కి అయితే ఇంకా పడి చచ్చిపోద్ది అనమాట. నేను చారు పెడితే బాగా చేస్తావు అంటది. అండ్ అమ్మకి కూడా చాలా ఇష్టం. సో అమ్మ కొంచెం కర్రీ అండ్ కొంచెం రైస్, కొంచెం చారు వేసుకొని అన్నం తింటుంది. ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ అమ్మకి అస్సలు బాగాలేదు. వద్దమ్మా, నన్ను తీయొద్దు అనింది. సో అందుకని చెప్పేసి అమ్మని చూపించకుండా జస్ట్ ఇక్కడి వరకు ఇలా చూపిస్తున్నాను అనమాట. అప్పటికి ఒక ముద్ద తినింది, సూపర్గా ఉంది అంటుందన్నమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అమ్మాళ్ళ ఇంట్లో వంట చేశాను. రోజులు కాదు, నెలలు అయిపోయింది. అండ్ తర్వాత ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడి నుండి అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. బావగారికి తాబేలు దొరికిందంట పొలంలోని. తాబేలు తీసుకొచ్చి పెట్టారనమాట. మళ్ళీ దీనికి పసుపు కుంకుమ అన్నీ పెట్టి అక్కడ గోస్తని నది ఉంటుంది, అక్కడ వదిలేస్తారంట. ఎందుకంటే ఇది మన దగ్గర అంత సేఫ్ కాదు, దాన్ని అక్కడ వదిలేస్తే మంచిదని చెప్పి బయటకు తీసి చూపించారు. అది ఎలా వెళ్తుందో చూడండి. చాలా పెద్ద తాబేలు. ఎప్పటికప్పుడే తాబేలు దొరుకుతుందంట వీళ్ళకి. తాబేలు దొరికినప్పుడు పసుపు కుంకుమ అన్నీ పెట్టి ఎక్కడైతే దానికి సేఫెస్ట్ ప్లేస్ అనుకుంటారో అక్కడ దాన్ని వదులుతారంట. అంటే నీటిలోని ఎక్కడ పెడితే అక్కడ వదిలేయడం, దాన్ని అలానే వదిలించేసుకోవడం అది చేయకుండా చాలా జాగ్రత్తగా చూస్తారు. ఎందుకంటే మనం హిందువులం, ప్రతి ప్రాణిలో కూడా దేవుడినే చూస్తాం. అండ్ తాబేలు అంటే కూర్మావతారం అని మనందరం నమ్ముతాం కాబట్టి సో ఒక తాబేలుని చాలా జాగ్రత్తగా మళ్ళీ వదిలేస్తారు. అండ్ మా అక్క చెప్తుంది అసలు మనం ఎలా పట్టుకోవాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని అన్నీ చెప్తుంది అనమాట. ఎందుకంటే దాని లెగ్స్కి ఉన్న నెయిల్స్ చాలా షార్ప్గా ఉన్నాయి. సో అది కూడా చూసుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే ఆ రోజే వచ్చేసాను. నేను సాటర్డే ఈవినింగ్ వెళ్ళాను ఊరు, అండ్ సండే ఈవినింగ్ వచ్చేసాను అనమాట. నా కోసం మా అమ్మ ఏమేమి ఇచ్చిందనేది ఎందుకో మీ అందరికీ చూపించుకోవాలని అనిపించింది. చాలా రోజులైంది ఇలాంటి వ్లాగ్స్ అసలు పోస్ట్ చేసి కదా. సో అందుకనేసి జస్ట్ నా తృప్తి కోసం మీ అందరికీ చూపిస్తున్నాను అంతే. పాలు తెచ్చుకున్నాను, 2 బాటిల్స్ పాలు ఇచ్చింది. అమ్మాళ్ళ ఇంట్లో ఎప్పుడు పాలు ఉంటాయి. అండ్ జున్ను పాలు కూడా ఇచ్చింది ఎక్స్ట్రా, జున్ను కూడా వండుకోమని చెప్పి. అండ్ తర్వాత వచ్చేసి అక్క ఆకుకూరలు ఇచ్చింది. వాళ్ళు పండిస్తారు కదా పెద్దక్క వాళ్ళు. సో ఆకుకూరలు ఇచ్చింది, మెంతికూర ఇంకా పాలకూర. ఎక్కువ తెచ్చుకోలేదు, ఎందుకంటే వాళ్ళు పండించుకుంటారు, వాళ్ళు అమ్ముకుంటారు. సో చాలా కష్టం అండి నిజంగా. నాకు ఈ మధ్యన వాళ్ళ కష్టం చూసి ఊరికి ఏది వేస్ట్ చేయకూడదు, ఎవరి దగ్గర ఏం తీసుకున్నా కూడా అనిపించింది. వేస్ట్ చేయకుండా ప్రతి దాన్ని కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలని కూడా అనిపించింది. అందుకని ఎక్కువ తీసుకోకుండా చాలా తక్కువే ఇమ్మని చెప్పాను. తక్కువే తెచ్చుకున్నాను. అండ్ జున్ను పాలు అండ్ నార్మల్ పాలు వేరువేరుగా ఇచ్చింది అమ్మ, అవి కూడా తీసుకున్నాను. అండ్ అన్నీ అంటే అమ్మ ఏమేమి కొనిచ్చిందో అన్నయ్యతోనే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఖర్జూరం ఒక బాక్స్ కొనింది, పిల్లలిద్దరూ తింటున్నారు ఎవ్రీడే అన్నానని చెప్పి రోషన్కి బ్రేక్ బాక్స్ కింద పెట్టమని చెప్పేసి ఖర్జూరం ఇచ్చింది. అండ్ ఇవి వచ్చేసి ఫ్రూట్ నేమ్ కూడా రావట్లేదు నాకు, డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నాడు అన్నయ్య. అండ్ యాపిల్స్ అండ్ దానిమ్మ, ఖర్జూరం చెప్పాను కదా. ఇంకా గ్రేప్స్లో 2 రకాలు, రేంకాయలు అండ్ పీర్, తర్వాత అదేదో గ్రీన్ కలర్ ఉంటాయి, నాకు ఏదో ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. ఇవి కూడా ఈ ఫ్రూట్సే, దీన్ని ఏమంటారో మర్చిపోయాను. కివి ఫ్రూట్స్, జాంకాయలు, అన్ని ఫ్రూట్స్ కొన్నానమాట. ఇన్ని ఫ్రూట్స్ నార్మల్గా అయితే వైజాగ్లో ఒక 4,000 పెట్టాలేమో నేను, అంత కాస్ట్ అనమాట ప్రజెంట్ ఇవన్నీ కూడా.
కానీ చాలా తక్కువకే కొనించేసి ఇచ్చాడు మా అన్నయ్య. సో చాలా హ్యాపీగా తెచ్చుకున్నాను, ఎందుకంటే పిల్లలు ఈయన నేను అందరం ఇవే తింటాం కదా. సో అందుకని చెప్పేసి ఫ్రూట్స్ అన్నీ కొనిచ్చాడు అనమాట. నాకు ఇవి కొనివ్వడం కాదు కానీ తెచ్చుకోవడానికి సరదా తీరిపోయింది అనిపించింది. బండి మీద చాలా లగేజ్ ఎక్కువైపోయింది అనమాట. సో ఇలా సింపుల్గా అమెజాన్ నుండి కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను. అవన్నీ మీకు చూపిద్దామని వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ అమెజాన్లో సేల్ రన్ అవుతుందండి. గ్రేట్. ఇందులో మనకి మినిమం 50 to 80% ఆఫర్స్ అనేవి చాలా పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ మీద అండ్ చాలా పెద్ద బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. చాలా హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయండి. మీకు ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక ఈ సేల్ని యూటిలైజ్ చేసుకోండి. మెయిన్గా సమ్మర్ ఎసెన్షియల్స్ ఏవైతే మనకు కావాల్సి వస్తుందో వాటి మీద కూడా చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పటి నుంచో ఏమైనా తీసుకోవాలనుకుంటే ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నేను చూపించిన ప్రోడక్ట్స్లో మీకు ఏమైనా నచ్చి తీసుకోవాలనుకుంటే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు నచ్చి యూజ్ అయితేనే తీసుకోండి, అదర్వైజ్ నో ప్రాబ్లం. నాకు సరదాగా నేను తీసుకున్నవి మీకు చూపిస్తున్నాను అంతే, ఇంకేం లేదనమాట. సో ఇంకా 1 by 1 లేట్ చేయకుండా చూపించేస్తాను నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది. సో మనకి ఫస్ట్ వచ్చేసి నేను లాక్మీ వాళ్ళది ఫేస్ వాష్ తీసుకున్నానండి. ఈ సమ్మర్లో మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా తొందరగా ట్యాన్ అయిపోతూ ఉంటాము. బయట ఎక్కడున్నా కూడా ఈజీగా మనం హ్యాండ్ బ్యాగ్లో పడేసుకొని వెళ్ళిపోయామనుకోండి, ఫేస్ వాష్ చేసుకోవచ్చు హ్యాపీగాను. సో ఇందులో మనకి నియాసినమైడ్ కూడా ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకి ట్యాన్ రిమూవ్ అవుతుంది, ఫేస్ చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది, ఫేస్ డ్రైగా అయిపోద్ది అనమాట. సో పాకెట్ ఫ్రెండ్లీ అండి. చక్కగా చిన్నది తీసుకున్నాను నేనైతే. బయటకి ఎక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఈజీగా క్యారీ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఇది లాక్మీ వాళ్ళది అనమాట. ఫేస్ వాష్ తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి. అండ్ తర్వాత వచ్చేసి జస్ట్ హర్బ్స్ నుండి ఒక బ్రైట్నింగ్ అండర్ఆర్మ్స్ రోల్ ఆన్ కూడా తీసుకున్నాను అనమాట. సో మనకి సమ్మర్ అని కానీ బాగా స్వెట్ కూడా ఉంటుంది కదా. సో మనము ఏది పడితే అది యూజ్ చేస్తే అండర్ఆర్మ్స్ అనేవి చాలా డార్క్ అయిపోతాయి. సో అండర్ఆర్మ్స్ డార్క్ అవ్వకుండా బ్రైట్నింగ్ అవ్వడానికి సో ఈ రోల్ ఆన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మంచి అరోమా కూడా వస్తుందండి, చాలా మంచి అరోమా వస్తుంది. అంటే చాలా మైల్డ్గా ఉంటుంది అనమాట, స్ట్రాంగ్గా ఉండదు. అండ్ అది సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఇచ్చింగ్గా కానీ మంటగా కానీ ఉండకుండా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇందులోని ఎక్కువ హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ కూడా ఉండవండి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా సరే దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఇది కూడా మనం హ్యాండ్ బ్యాగ్లో ఇలా పడేసుకున్నాం అనుకోండి, బయటకి ఎక్కడికి వెళ్ళినా అండర్ఆర్మ్స్ అనే కదా జస్ట్ ఇక్కడ ఈ హైలైటెడ్ పాయింట్స్లో కూడా వేసుకొని జస్ట్ ఇలా రబ్ చేసుకున్నాం అనుకోండి, మన దగ్గర నుంచి బ్యాడ్ ఆర్డర్ అనేది రాకుండా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ స్వెట్ అనేది వస్తుంది కదా. సో అందుకని చెప్పి ఇది కూడా తీసుకున్నాను అనమాట. అండ్ తర్వాత జస్ట్ హర్బ్స్ నుండే నేను ఒక బాడీ మిల్క్ కూడా తీసుకున్నానండి. ఇది అల్ట్రా హైడ్రేటింగ్ బాడీ మిల్క్ తీసుకున్నాను. అంటే లైక్ బాడీ లోషన్ లాంటిది అనమాట. నాకు ఏడాదిలోని ఓన్లీ వింటర్లోనే కాదు మొత్తం 365 days కూడా బాడీ లోషన్స్ అనేవి ఉండాలి. 365 రోజులు బాడీ లోషన్ అనేది యూజ్ చేస్తానండి, లేకపోతే నాకు స్కిన్ అంతా మంటలా అనిపిస్తుంది. సో అందుకనే ఈ సమ్మర్లోకి ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. దట్టు ఈ చిన్న బాటిలే కదా, చక్కగా ఎక్కడికైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నమాట. నాకు చేతులకి కాళ్ళకి నేను చక్కగా దీన్ని అప్లై చేసుకుంటాను. దట్టు ఇదేంటంటే మనకి గ్రీజీగా ఉండదండి, స్కిన్లోకి చక్కగా గ్లైడ్ అయిపోతుంది, బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఎవరైనా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చు. చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది స్కిన్ అయితే మాత్రం. అండ్ ఇది తీసుకున్నాను. అండ్ నాకు బాడీతో పాటు హెయిర్ కూడా చాలా ఫ్రిజీగా అయిపోతుంది వింటర్లో కానీ సమ్మర్లో కానీ. సో ఫ్రిజీగా అవ్వకుండా అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా లేకుండా ఉండడానికి ఈ బయోటిక్ బ్రింగ్రాజ్ ఆయిల్ కూడా ఈ మధ్య యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఇవి 2 bottles యూజ్ చేస్తానండి. నాకు చాలా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అయింది. దట్టు హెయిర్ ఫ్రిజీగా లేకుండా హెయిర్ అనేది కొంచెం స్మూత్గా అనిపిస్తుంది. అంటే నాకు తెలిసిపోతుంది టెక్స్చర్ అనేది. సో కొంచెం అన్ని ఆయిల్స్తో పోల్చుకుంటే ఈ ఆయిల్ అనేది నాకు చాలా బాగా సెట్ అయింది, ఇన్ని రోజులు కనిపించింది. సో అందుకని చెప్పేసి ఇది కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఒక కాజల్ కూడా తీసుకున్నానండి. ఇది రెవలాన్ వాళ్ళది కాజల్ వచ్చేసి. ఇది పెన్సిల్ అనమాట, ఇలాగా మనకి ట్విస్ట్ కాకుండా ఇలా షార్ప్ చేసుకునే పెన్సిల్ అండి. సో ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇంకోటి కూడా కొత్తది తీసుకున్నాను. సో అది
ఇలా వస్తుంది అనమాట మనకి. చాలా బాగుంటుందండి, పిగ్మెంటెడ్గా, హైలీ పిగ్మెంటెడ్, చాలా చాలా బాగుంటుంది. అండ్ స్మజ్ ప్రూఫ్, పెట్టుకుని కాసేపు అలా వదిలేస్తే స్మజ్ ప్రూఫ్ అనమాట. ఇది మనం ఐలైనర్గా యూజ్ చేయొచ్చు అండ్ కాజల్గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చాలా చాలా బాగుంది. రెవలాన్ వాళ్ళది చూడండి, చిన్న పెన్సిల్ అయిపోయింది. ఆల్రెడీ వాడుతున్నాను, కొత్తది ఇంకా నాకు రాలేదనమాట, అందుకే ఇది చూపిస్తున్నాను నేను. ఎందుకంటే సేల్లో ఉంది కదా, తీసుకుంటారేమో అని చెప్పేసి. సో ఇది నేను తీసుకున్నాను ఇంకోటి. అండ్ ఇంకొకటి వచ్చేసి లాక్మే వాళ్ళది సన్ ఎక్స్పర్ట్ కాంపాక్ట్ కూడా తీసుకున్నాను. ఇది కూడా SPF 40 PA +++ అనమాట ఇది కూడాను. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. కాంపాక్ట్ కూడా తీసుకున్నాను. ఇది నా షేడ్కి తగ్గట్టు నేను తీసుకున్నానండి. ఒకవేళ నా స్కిన్ టోన్కి ఎవరైనా దగ్గరగా ఉంటే మాత్రం ఈ షేడ్ తీసుకోండి, చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే సమ్మర్లో ఎక్కువ స్వెట్ ఉంటుంది కదా, మనం ఏ క్రీమ్ అప్లై చేసుకున్నా, ఏది అప్లై చేసుకోకపోయినా జస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకొని ఇది జస్ట్ కొంచెం అప్లై చేసేసుకున్నామంటే మనకి ఈవెన్ టోన్ కనిపిస్తుంది. అంటే మనకి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువ పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇప్పుడు. సో పెళ్ళిళ్ళకి అన్ని అటెండ్ అయ్యేటప్పుడు ఫంక్షన్స్ కి కొంచెం స్కిన్ అనేది అన్ఈవెన్ టోన్ లేకుండా ఈవెన్ గా ఉంటుందని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. అండ్ ప్రెసెంట్ ఎలాగో సేల్ కూడా ఉంది కాబట్టి తక్కువ కాస్ట్కి వచ్చింది అనమాట. సో ఇవి నేను తీసుకున్నాను ఈరోజు ప్రోడక్ట్స్ అన్ని కూడా. మీకు ఇందులో ఏం నచ్చాయో మీరు కావాలంటే తీసుకోండి, చక్కగా అన్ని కూడా మంచివే అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నవే చూపించాను మీకు నేను. అండ్ నేను ఫ్రీక్వెంట్ గా నేను కొన్ని బ్రాండ్సే వాడతానండి, ఎక్కువ బ్రాండ్స్ ఏవి కూడా యూజ్ చేయను. అది కూడా సేల్ ఉన్నాయి అన్నప్పుడు కూడా తీసుకుంటాను, నార్మల్ టైంలో ఎక్కువగా తీసుకోను అనమాట. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్